ఈ ఫోటోలో కనబడుతున్న అమ్మాయి పేరు జంకో ఫురుటా. జంకో ఫురుటా కేసు జపాన్లోని సైతామా నగరంలో చోటు చేసుకుంది. 17 ఏళ్ల జంకోను 44 రోజుల పాటు అమానుష్యంగా హింసించారు. నిందితులు స్వల్ప శిక్షలతో తప్పించుకున్నారు. ఈ ఘటన మహిళా రక్షణపై ఆలోచింపజేసే ఘటన. నిజంగా ఈ అమ్మాయి కోసం పూర్తిగా వింటే గనక మన నరాల్లో రక్తం ప్రవహించి ఏంటి మనం మనుషులమేనా అనే విధిగా ఉంటుంది. ఇటీవల సంవత్సరాల్లో అమాయక బాలికలపై అమానుష హింసకు సంబంధించిన సంఘటనలు పెరిగిపోతున్నాయి. నిర్భయ కేసు, కోల్కతా డాక్టర్ ఘటన లాంటి ఉదంతాలు సమాజాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. నేరస్తులపై ఆగ్రహం వెల్లువెత్తి ప్రజలు న్యాయానికి గలమెత్తారు. అయితే మనం ఇప్పుడు చెప్పబోయే కథ మరో స్థాయికి ఉంటుంది. జపాన్లోని సైతామా నగరంలో జుంకో ఫురుటా అనే 17 ఏళ్ల యువతి తన చదువు పూర్తయ్యాక స్వంతంగా సంపాదించి విహారయాత్రకు వెళ్లాలని కలలు కనేది. ఇందుకోసం ఆమె ఒక పార్ట్ టైం ఉద్యోగం కూడా చేసేది. కానీ ఆ చీకటి రాత్రి ఆమె జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. ఒకరోజు రాత్రి పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా 16-17 ఏళ్ల ఇద్దరు యువకులు ఆమెను మాయమాటలు చెప్పి ఖాళీ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై అమానుష హింస ప్రారంభమైంది. నేరస్తులు ఆమెను బంధించి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తనే స్వయంగా సురక్షితంగా ఉన్నట్టు చెప్పాలని బలవంతం చేశారు. ఆ అమాయక బాలికపై 44 రోజుల పాటు పశువుల్లా ప్రవర్తించారు. 100 మందికి పైగా యువకులు 400 సార్లు దుర్మార్గంగా ప్రవర్తించారు. మొదట్లో స్వల్పమైన ఆహారం ఇచ్చిన తర్వాత ఆమెను ఆకలితో అలమటించేలా చేశారు. అంతటితో ఆగకుండా బొద్దింకలు తినాలని బలవంతం చేశారు. స్వంత మలాన్ని తాగాల్సిన స్థితికి తీసుకువెళ్లారు. ఇంకా ఇష్టపడక బలవంతంగా మద్యం, సిగరెట్ తాగించి శరీరంపై మంట పుట్టించే రసాయనాలు పోశారు. ప్రైవేట్ భాగాల్లో పదునైన వస్తువులు తోసేశారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ రావడంతో శరీరంపై పురుగులు ఏర్పడి దుర్వాసన వస్తుండేది. అయినా నిందితుడు ఆమెను విడిచిపెట్టలేదు. ఒకరోజు నిందితుల్లో ఒకడు జూదంలో ఓడిపోయి తన కోపాన్ని జుంకోపై చూపించాడు. తీవ్రంగా కొట్టి ఆమె ప్రాణాలు తీశాడు. అనంతరం మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో ప్యాక్ చేసి పాతిపెట్టాడు. ఇలా హ్యాపీగా సజావుగా తిరుగుతున్న నేరస్తులు ఇంకా మరిన్ని నేరాలకు పాల్పడుతుండేవారు. అనేక నెలల తర్వాత నిందితుల్లో ఒకడు ఇతర నేరానికి సంబంధించి పోలీసులకు పట్టుబడ్డాడు. విచారణలో ఆ కేసు గురించి అడుగుతారని భావించకుండా జుంకో గురించి చెప్పేశాడు. దీంతో పోలీసులు విచారణ చేపట్టి జుంకో మృతదేహాన్ని బయటికి తీశారు. ఇంత భయంకరమైన నేరం చేసిన వారిని మైనర్లుగా ప్రకటించి కేవలం కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష విధించడం చాలా బాధాకరం. చట్టం వారి పూర్తి వివరాలను బయటకు పెట్టలేదు. అయితే ఒక జాతీయ వార్తాపత్రిక వారి అసలు పేర్లు, ఫోటోలు బయటపెట్టింది. ఈ ఘటన సమాజానికి గుణపాఠం కావాలి. మహిళా రక్షణ న్యాయ వ్యవస్థలో లోపాలను మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి అమానుష నేరాలకు మరింత కఠినమైన శిక్షలు అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది.